డీటెయిల్స్ చూద్దాం. టీ న్యూస్ కు ఏపీ పోలీసుల నోటీసులపై జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. లగడికపుల్లోని ఏపీ డీజీపీ ఆఫీస్ ముందు జర్నలిస్టుల సంఘాలు ధర్నా చేశాయి. ఏపీ సీఎంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ పోలీసుల తీరును తప్పుపట్టారు. తెలంగాణ మీడియాపై వివక్షత చూపిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను టెలికాస్ట్ చేసిన మీడియాకు నోటీసులు ఇవ్వడం అమానుషమని మండిపడ్డారు జర్నలిస్టులు. వెంటనే నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాకు దిగిన జర్నలిస్టుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో వారందరినీ గాంధీనగర్ పీఎస్కు తరలించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి టెంజు అధ్యక్షుడు రమణ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రమణ గారు చెప్పండి మేడం. చెప్పండి, అంటే ఇప్పుడు ఈ వ్యవహారాన్నంతా మీరు ఎలా చూస్తారు? నోటీసుల ఇష్యూపై మీరు ఏమంటారు? అసలు యాక్చువల్ గా మీడియా పైన ఇది ఖచ్చితంగా అక్రమ దాడిగా మేము టీయూడబ్ల్యూజే తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుని అభివర్ణిస్తుంది. అక్రమంగా దాడి చేస్తున్నారు. ఇది మీడియా మీద ఒకవైపేమో ఏ మాత్రం చట్టానికి అతీతంగా ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణ పోలీసుల కనీస పర్మిషన్ తీసుకోకుండా అర్ధరాత్రి పూట టీ న్యూస్ ఛానల్లోకి వచ్చి నోటీసులు ఇవ్వడం ఒక అక్రమం అయితే, మీడియాలో వచ్చిన కథనాల మీద నోటీసులు ఇవ్వడం, దాని మీద చర్యలు తీసుకుంటానడం భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది పుట్టే గొడ్డలి పెట్టు లాంటిది. దీని మీద మేము ఖచ్చితంగా టీయూడబ్ల్యూజే తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ రెండు ఖచ్చితంగా పోరాడుతుంది. వాళ్ళు ఈ నోటీసులను వెనక్కి తీసుకునేదాకా మా పోరాటం ఆగదు. ఇవాళ ఒక్క డీజీపీ ఆఫీస్ ముందు ధర్నా చేశాం, సెక్రటేరియట్ ముందు ధర్నా చేస్తాం. అవసరమైతే ఇది వాళ్ళు నోటీసులు వెనక్కి తీసుకునేదాకా మా పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ఈ విధంగా భావ ప్రకటన స్వేచ్ఛలు ఏ ప్రభుత్వాలైనా భావ ప్రకటన స్వేచ్ఛ మీద ఈ విధంగా దాడి చేయడం అన్యాయం. అంటే రమణ గారు, మీరు చేస్తున్న నిరసన దీక్షలు కూడా అరెస్టులకు దారితీస్తున్నాయి. మరి ఎలాంటి పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్లాలనుకుంటున్నారు? అరెస్టులు చేసినప్పటికీ ఇంతకు ముందు తెలంగాణ పోరాటంలో కూడా మేము చాలా సార్లు తెలంగాణ జర్నలిస్టులం అరెస్టులు అయినప్పటికీ మేము పోరాటం ఆగబోము. ఇవాళ మేము ఈ ధర్నాలు వీటి తర్వాత మేము కూర్చొని మా కార్యాచరణ నిర్ణయించుకుంటాం. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ మా అధ్యక్షుడు అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో కూర్చొని మేము ఖచ్చితంగా కార్యాచరణ నిర్ణయించుకుంటాం. ఆ తర్వాత కంటిన్యూగా నోటీసులు వెనక్కి తీసుకునేదాకా మేము పోరాటం అయితే కొనసాగించి తీరుతాం. ఓకే రమణ గారు, అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ సిచ్యువేషన్ అంతా గనక ఒకసారి మనం మాటలో చెప్పుకుంటే, ఇప్పుడు నోటీసులు ఇవ్వడం అనే కాదు, నెక్స్ట్ కూడా వాళ్ళ ప్లానింగ్స్ లో వాళ్ళు ఉంటున్నారు. దీన్ని పక్కాగా ఎదుర్కోవాలంటే తక్షణ కర్తవ్యం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒకటి, మీడియా మీద దీని మీద ఒకటి టీ న్యూస్ పరంగా వాళ్ళు కోర్టుకు వెళ్తుండొచ్చు. అవసరమైతే మేము కూడా న్యాయబద్ధంగా కోర్టుకు వెళ్ళడానికి, యూనియన్ పరంగా కూడా కోర్టుకు వెళ్ళడానికి సిద్ధం. మేము అలాగే చంద్రబాబును కానీ మిగతా ఆంధ్రప్రదేశ్ సర్కార్ను మేము కలదలుచుకున్నాం, మినిస్టర్లను కూడా కలుస్తాం. ఈ విధంగా మీడియా మీద చర్యలు తీసుకోవడం సరైనది కాదు అనేది మేము వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. అదేవిధంగా రెండోది, ఖచ్చితంగా పోరాటం ద్వారానే ఏదైనా సాధించుకుంటామని తెలంగాణ జర్నలిస్టుగా మేము నమ్ముతున్నాం. కాబట్టి మా పోరాటం కొనసాగిస్తూ ఈ నోటీసులను వెనక్కి తీసుకోవటట్టు మేము చేయగలుగుతామనే నమ్మకం మాకుంది మేడం. అంటే ఓవరాల్ గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఇష్యూ అంతా చూసుకుంటే రెండు రాష్ట్రాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఈ వ్యవహారాన్ని మీరు చూస్తారా? మీరు ఏమంటారు అసలు దీనిపై? ఖచ్చితంగా మేడం, ఇది ఓటుకు నోటు వ్యవహారం అనేది ఒకవైపు చంద్రబాబు లేదు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడము, ఈ వ్యవహారం అనేది రాజకీయ పక్షాలకు సంబంధించిందే కాదు, ప్రజలకు సంబంధించింది కూడా. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ విధంగా ఒకవేళ ఈ విధంగా అక్రమ మార్గాల్లో పోవడం అనేది ఖచ్చితంగా ప్రజలందరూ ఖండించాల్సిన విషయం. రెండోది, దీన్ని సాకుగా చూపించి ఇది రెండు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఈ రెండు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు ఐక్యంగానే ఉంటారు. రాజకీయ నాయకులు దీన్ని రెచ్చగొడుతున్నారు. దీనికి రెండు రాష్ట్రాల ప్రజలకు ఏమాత్రం సంబంధం లేదు. ఇది ఒక అక్రమ కేసు. అన్ని అక్రమ కేసులు లాగానే ఇది ఒక అక్రమ కేసు. అన్ని అవినీతి కేసులు లాగానే ఇది ఒక అవినీతి కేసు. ఆ కేసులు వాళ్ళు కోర్టుల్లో తేల్చుకుంటారు. కోర్టుల్లో తేల్చుకునే కేసుని వీళ్ళు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఈ విధమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే నిజాలు చూపిస్తున్న మీడియాను కూడా అణగదొక్కేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఈ పోరాటాన్ని మేము కొనసాగించి తీరుతాం మేడం. థ్యాంక్ యూ అండి రమణ గారు.
మొత్తానికి టీ న్యూస్ కు ఏపీ పోలీసుల నోటీసులపై జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. లక్టికపుల్లోని ఏపీ డీజీపీ ఆఫీస్ ముందు జర్నలిస్టుల సంఘాలు ధర్నా చేశాయి. ఏపీ సీఎంతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ పోలీసుల తీరును తప్పుబట్టారు. తెలంగాణ మీడియాపై వివక్షత చూపిస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను టెలికాస్ట్ చేసిన మీడియాకు నోటీసులు ఇవ్వడం అమానుషమని మండిపడ్డారు జర్నలిస్టులు. వెంటనే నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నాకు దిగిన జర్నలిస్టుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో వారందరినీ గాంధీనగర్ పీఎస్ కు తరలించారు. ఇటు కరీంనగర్లోనూ జర్నలిస్టులు కదం తొక్కారు. ఏపీ నేతలు ఇంకా తమ జులుం ప్రదర్శిస్తున్నారంటూ ఆందోళనలకు దిగారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీతి నిజాయితీ గురించి మాట్లాడే బాబు మీడియా స్వేచ్ఛను నియంత్రిస్తున్నారని ఆరోపించారు జర్నలిస్టులు.